ఇక ఘోష్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర సంస్థ సిబిఐ కూడా దర్యాప్తు చేయరాదని కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలంటూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కాగా సోమవారం జరిగిన విచారణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోయేది తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై మంగళవారం అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి తొలుత వాదనలు వినిపించారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఉండబోవని ఏజీ స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, సిబిఐతో దర్యాప్తు చేయించాలనే నిర్ణయం తీసుకున్నందున పిటిషనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లకు విచారణ అర్హత లేదని, వాటిని కొట్టివేయాలని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభుత్వం చాలా తెలివిగా కుట్రతో వ్యవహరిస్తున్నదని అడ్వకేట్ శేషాద్రి నాయుడు అన్నారు. ఒకవైపు కమిషన్ రిపోర్టుతో సంబంధం లేకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు అదే రిపోర్ట్లోని అంశాలను సిబిఐ దర్యాప్తు కోరుతూ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎందుకు ప్రస్తావించిందని ప్రశ్నించారు. అటు కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాక పిటిషనర్లపై తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్పిందన్నారు. కమిషన్ అనేక అవకతవకలను నిగ్గుతేల్చిందని, బాధ్యులపై చర్యలు తప్పవని అసెంబ్లీ చర్చలో సైతం ప్రభుత్వం హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇప్పుడేమో కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోబోమంటూనే అందులోని అంశాలను ప్రస్తావిస్తూ సిబిఐ దర్యాప్తునకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని చాటుకుందన్నారు. సిబిఐ దర్యాప్తునకు ఘోష్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబోరన్న ప్రభుత్వ హామీని రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. కోర్టు జారీ చేయబోయే ఉత్తర్వుల ప్రతిని కూడా వెంటనే అందుబాటులోకి వచ్చేలా చూడాలని, లేకపోతే ఈలోగానే సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తే సమస్య తలెత్తవచ్చునని చెప్పారు. ప్రభుత్వ హామీకి భిన్నంగా ఏదైనా జరిగితే అది కోర్టు పరిధిలోని అంశాల కిందకు వస్తుందని ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. పిటిషనర్ల పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లే చర్యలు ఏమీ ఉండబోవని ప్రభుత్వమే హామీ ఇస్తుందన్న విషయాన్ని ప్రస్తావించింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ కూడా దర్యాప్తు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన పిటిషన్లు, ఐఏఎల్లోని అంశాలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లపై పిటిషనర్లు రిప్లై కౌంటర్లు కూడా దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.